F2 ఫుడ్ అండ్ ఫన్. రెస్టారెంట్ మాత్రం అదిరిపోయింది కదా, అసలు మామూలుగా లేదు. ఇక్కడ పాయ పొరాటా అండ్ డబుల్ ఎగ్ దోశ బాగా ఫేమస్. అవునా? మన కిరణ్ అబ్బవరం కూడా ఇక్కడికి వస్తాడు. నీకు కూడా తెలిసిపోయిందా? ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరేనండి ఓనర్ ఇక్కడ? కిరణ్ అబ్బవరం గారు పంపించారు. అది డబల్ ఎగ్ దోశ ఇక్కడ ఫేమస్ అంట కదా, అది తీసుకొని రమ్మన్నారు మమ్మల్ని. తను ఇప్పుడే 5 minutes అవుతుంది. ఇప్పుడేనా? ఇప్పుడే వెళ్ళాడు. ఎందుకంట ఎన్ని కలలుగా అన్నావు. మన జాతకమే అంత, మనం ఏం చేయలేము. మేము జెమినీ కామెడీ నుంచి వచ్చాము. మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకోసం అక్కడ అరేంజ్ కూడా చేసాం ఆ సైడ్. ఇక్కడికి ఇంతమంది సెలబ్రిటీలు వచ్చి తింటున్నారో తెలుసా? అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 22లో ఉన్నటువంటి స్థలి రెస్టారెంట్. ఇంతకీ మీ పేరు? లోహిత. లోహిత. లోహిత, నువ్వేం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓ, చదవ్వా? చదువుతాను. మరి చేస్తూ ఉంటావా డిగ్రీ ఫస్ట్ ఇయర్? పిల్ల సార్ పీడఫైల్ అంటారు. సో థింగ్ ఏంటంటే, ఈ రోజు ఐటమ్స్ చూసావు కదా. ఓకే. మష్రూమ్ పకోడీ దగ్గర నుంచి బిర్యానీ వరకు, పొట్లం బిర్యానీ, థాలి, డబల్ ఎగ్ దోశ, ఇలా ఇన్ని కాంబినేషన్ లో కూడుకున్నటువంటి ఫుడ్ మన అల్కాపూర్ టౌన్షిప్ లోని స్థలి రెస్టారెంట్ లో మాత్రమే అవైలబుల్. నీకు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఇన్ని ఐటమ్స్ తినగలనా అనిపిస్తుంది, కానీ అన్ని తినేయాలనిపిస్తుంది. ఇన్ని ఐటమ్లు నిన్ను ఒక 1 hour లో కుక్ చేయమంటే చేయగలవా? 2 గంటలు టైం ఇచ్చినా కుక్ చేయలేను నేను. బేసికల్ గా నీకు ఈ షో కోసం తెలియదు కాబట్టి నేను షో చెప్తున్నాను. నీలాంటి ఒక కంటెస్టెంట్ ని రెస్టారెంట్ వాళ్ళు మాకు ఇస్తే మేము గేమ్ కండక్ట్ చేసి ఈ గేమ్ లో విన్ అయిన వాళ్ళకి ఇక్కడ మీకు నచ్చిన ఒక 2 ఐటమ్లు మీరు తినచ్చు. ఓకే. ప్రతి గేమ్ ఒక క్లైమాక్స్ లా ఉంటది. బేసికల్ గా నీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? 2 ఇష్టం. ఫ్రీగా వస్తే ఇవన్నీ ఇష్టం కదా. కమాన్. నీకు ఓడియమ్మ బంటి అన్నం తెలుసా? ఓడియమ్మ బంటి. ఇప్పుడు నేను 3, 2, 1 అంటున్నాను. అనాలి అందరూ 3, 2, 1. ఓడియమ్మ బంటి. ఏంటో పిచ్చోళ్ళ కోసం వెంటనే తప్ప ఎప్పుడు చూడలేదు లైవ్ లో. ఈ రౌండ్ లో ఏంటంటే చూస్ ఎనీ 2 items. నేను చెప్పిన టాస్క్ చేస్తే మీరు చూస్ చేసుకున్నటువంటి 2 items మీరు తినచ్చు. మన ఇద్దరం ఒక టీం. ఓకే, మీరు ఒక టీం. చూస్ 2 items. ఐ వాంట్ దిస్. గోల్డ్ కాయిన్ చికెన్. ఇంకొకటి యు వాంట్ దట్. ఇప్పుడు ఏంటి అంటే ఒకటి టేస్ట్ చేయి. స్టిక్ పన్నీర్ ఎలా ఉంది? బాగుంది. గోల్డ్ కాయిన్ చికెన్ అంటారు దీన్ని. స్థలిలో ఫేమస్. చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది తింటుంటే? ఇంకోటి తినాలనిపిస్తుంది. అది ఇక్కడ స్పెషాలిటీ. ఇప్పుడు దీనికి ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. నువ్వు టంగ్ ట్విస్టర్ కరెక్ట్ గా చెప్పగలిగితే ఈ 2 items నువ్వు తినేయచ్చు కంప్లీట్ గా. ఓకే. ఒకవేళ చెప్పలేకపోతే నేను తింటాను. అదే నువ్వే తింటావు. ఇప్పుడు టంగ్ ట్విస్టర్ స్టార్ట్ చేద్దామా? ఓకే. డక డక డెడక డడక డెడక డడా. నాతో పాటు చెప్పాలి. డక డెడక డడక డడా. రెడీ? 3, 2, 1 గో. కమాన్ లోహిత. డక డెడక డడక వచ్చేస్తుంది. ఇది ఒకటేనా? కమాన్, గోల్డెన్ చికెన్ రావాలి. రావట్లేదు. మళ్ళీ చెప్పనా? ఓకే. డక డక డెడక డడక డెడక డడా. డిడక డడా. కమాన్, చికెన్, గోల్డెన్ చికెన్. నువ్వు చెప్పరా? డక డిడక డడక డడక డడా డక డిడక డడా.
నో చికెన్. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, ఇంత మించి ఎక్కువసేపు ఇవ్వను నేను. 3, 2, 1 గో. డక డక డిడక డడక డడక డడా డక డక డిడక డడక డడక డడా డక డక డిడక డడక డడక డడా. అమ్మ చాలా నాలుగు సార్లు చెప్పాను. 3 సార్లు అన్నావు. రాంగ్, నువ్వు చెప్పింది చికెన్ కావాలి. రాదు, నువ్వు చికెన్ కావాలంటే. ఒక నిమిషం ఆగు. ఇది చెప్తున్నావు కదా, ఒకసారి ముక్కు మూసుకొని చెప్పేలాగా. నన్ను చంపేదాన్ని ప్లాన్ వేసావు కదా. లేదు, బ్యూటిఫుల్ గా ఉన్నావు, చాలా అందగట్టి ఇవ్వాలి. నేను ఈ రోజే కదా రోజు అందగెత్తని. డక డక డిడక డడక డడక డడా డక డక డిడక డడక డడక డడా డక డక డిడక డడక డడక డడా డక డక డిడక డడక డడక డడా. అయిపోయింది ఎలుగు. నేను ఇప్పుడు డడకడా అనమన్నట్టు ఇప్పుడు అమ్మాయి అంట చూడు. దా కమాన్ స్టార్ట్. ముక్కు డక డక డిడక డడా డడక డిడా చెప్పిందా? డక డక డిడకు డిడా డడకు డిడా. సర్లే ఏదోటా చెప్పు మళ్ళీ. డక డక డిడకు డిడా డక డక. రావట్లేదు. డక డక డిడక డడక డడక డడా. డడకు డడా. అది టంగ్ ట్విస్టర్. ఎక్స్క్యూజ్ మీ, నేను కరెక్ట్ గా చెప్పాను. ఎక్కడ చెప్పు? చంపుతా నేను. ఆడియన్స్ సరే, నువ్వు ఒకటి తీసుకొని నేను ఒకటి తీసుకొని టేస్ట్ చేసి అలా తినకూడదు. నిజం చాలా బాగుంది. గోల్డ్ కాయిన్ చికెన్. మీరు ఈ గోల్డ్ కాయిన్ చికెన్ తినాలంటే స్థలి రెస్టారెంట్కి వచ్చేయండి, అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 22. మధ్యలో జీడిపప్పు ఉంది. ఇప్పుడు బేసికల్ గా నువ్వు విన్ అయ్యావు కాబట్టి నీకు ఇంకో బంపర్ ఆఫర్. ఇంకో చికెన్ మొత్తం ఇచ్చేస్తా. ఓకేనా? నేను చెప్పింది చెప్పాలి, తింటూ చెప్పాలి. నువ్వు కూడాను. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కష్టంగానే ఉంది. వచ్చేలా లేదు. మళ్ళీ చెప్పు. కప్పలో పప్పులు పక్కలో కప్పలు. ఇది ఫాస్ట్ గా చెప్పాలి. కప్పులో పప్పులు పక్కలో కప్పలు, కప్పులో పప్పులు పక్కలో కప్పలు, కప్పులో పప్పులు పక్కలో కప్పలు, కప్పులో పప్పులు పప్పులో కప్పలు. అలా చెప్పాలి. చిన్నప్పుడు ఆ సమోసా అని అమ్ముకుంటుండే కదా. ఎగ్జాక్ట్ గా చెప్పింది. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. ఫాస్ట్ గా తింటూ చెప్పాలి. కప్పులో పప్పులు పక్కలో కప్పలు, పప్పులో కప్పులు కప్పలో పప్పులు. ఫాస్ట్ గా చెప్పాలి. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. ఫాస్ట్ గా కప్పులో పప్పులు పక్కలో కప్పలు. పప్పులో రావట్లేదు. సరే నువ్వు స్టార్ట్ చేయి ఇప్పుడు. అలాగే పెట్టుకుని చెప్పు. పప్పులు పక్కలో కప్పులు. అది కూడా పెట్టేసుకో మొత్తం. అంత పాకు ఇప్పుడు చెప్పు. కప్పులో పప్పులు చెప్పు సరిగ్గా. కప్పులో పప్పులు పక్కలో కప్పులు. కప్పులో పప్పులు పక్కలో కప్పులు. కప్పులో పప్పులు పక్కలో కప్పులు. కప్పులో పప్పులు పక్కలో కప్పులు. అమ్మో ఇలా చెప్తుంటే రోజు నేను పక్కన పడుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సక్సెస్ఫుల్ గా మీరిద్దరు ఓడిపోయారు. ఎవరు ఓడిపోయారు? గెలిచిన వాళ్ళు ఎప్పుడు తినాలి. నేను గెలిచాను. మారిన చంద్రముఖిని చూడండి, చికెన్ కోసం ఎలా తన్నులాడుతుందో. 4 కోళ్లు పెంచుకునే హేమాన్ అమ్మాయి రోడ్డు మీద అటువైపుగా వెళ్తున్న ఒక గేదె తన కోళ్ల మీదకి రావడంతో అక్కడ ఉన్నటువంటి పేడను తొక్కిన హేమ పడుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళింది. ఈ గ్యాప్ లో 4 కోళ్లు మాయమైనవి. అక్కడి నుంచి కదెత్తాను సాజే. 4 కోళ్ళను పెంచుకుంటున్న హేమ రోడ్డు మీదకి వెళ్తుంటే అటుగా వస్తున్న గేదె తన మీదకి రావడంతో బోరుమని హేమ ఏడ్చుకుంటూ 2 వానపాములు కనీసం వానపాములకి ఏమైనా తెలుస్తుందేమోనని పక్కనే పంజరంలో ఉన్న వానపాముల దగ్గరికి వెళ్ళి
ఇంతలోకి ర్యాబిట్ కి అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చింది, అది నిన్నే అడిగింది. క్యారెట్ తింటూ కనిపిస్తున్న ర్యాబిట్ ఒకటి వచ్చింది. హేమా నాకు ఒక హెల్ప్ చేస్తావా అంటే, నీకే సహాయం కావాలి వెంటనే నేను చేస్తానని చెప్పింది. చెంబు నాకు అర్జెంట్ గా వాష్రూమ్ వస్తుంది, దాంతో పాటు నాకు చెంబుతో నీళ్లు కావాలి అని అడిగితే తన దగ్గర ఏమన్నా చెంబు నీళ్లు కూడా ఇచ్చేసి